సోషల్ మీడియా ట్రోలర్లపై కూటమి ప్రభుత్వ నేతలు సీరియస్ అయ్యారు. తల్లి చెల్లి తేడా లేకుండా ట్రోల్ చేస్తున్న సోషల్ మీడియా సైకోలపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పలు అంశాలపై చర్చించారు కూటమి నేతలు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ తల్లి చెల్లిపైన పార్టీ నాయకులే అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసి అక్రమ కేసులకు గురి కావడం తనను బాధించిందన్నారు బాబు. సోషల్ మీడియా సైకోలపై చర్యలు తీసుకొని కట్టడి చేస్తామన్నారు చంద్రబాబు. సమాజ అభివృద్ధి ఆశయాలు ఎన్డీఏ కూటమితోనే సాధ్యమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా నాందేడ్ జిల్లా డేగూర్, పాలజ్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మోడీ పాలనలో దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులు జయ చౌహాన్, సంతుక్రావ్ అంబార్డేలను గెలిపించాలని ఓటర్లను కోరారు. నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకా కుబీర్ మండలానికి 3 కిలోమీటర్ల దూరంలోని పాలజ్లో నిర్వహించిన సభకు పవన్ అభిమానులు భారీగా హాజరయ్యారు. కడప జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ యాక్టివేటర్లకు 41A నోటీసులు అందించారు పోలీసులు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటి దగ్గర నోటీసులు అంటించారు. పులివెందులలోని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వివేకారెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో నోటీసులు అందిస్తున్నారు పోలీసులు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థుల పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ తో పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు నష్టపోయారన్నారు. అభ్యర్థుల డిమాండ్లను పరిశీలించి పరిష్కరించాలని కాంగ్రెస్ తరపున కోరుతున్నామన్నారు షర్మిల. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు నారా రామ్మూర్తి నాయుడు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న రామ్మూర్తి నాయుడు కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు ఏఐజీ డాక్టర్లు ప్రకటించారు. రామ్మూర్తి మృతితో ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. ఏఐజీ హాస్పిటల్లో రామ్మూర్తి పార్థివ దేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన చిన్నాన్న మరణం తీవ్ర విషాదం నింపిందన్నారు మంత్రి లోకేష్. ఆయనతో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతికి సంతాపం తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రామ్మూర్తి మరణం తెలిసి చింతిస్తున్నట్లు ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు.